ఎస్క్యూఎల్ అంటే నీకు భయంగా ఉందా? సో మనం లాస్ట్ వీడియోలో కన్స్టెంట్స్ అంటే ఏంటో చూసాం. కానీ ఇప్పుడు ఇవన్నింటిని కంట్రోల్ చేసేది ఎవరు? ఆ బాస్ ఎవరు? మీకు తెలుసుకోవాలని ఉందా? సో అది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటే మనం డేటాబేస్ కి ఇచ్చే కమాండ్స్ అన్నమాట. దీన్నే మనం ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో మన ఇంట్లో జనరల్ గా మన మమ్మీ చెప్తుంది, అరే బాబు లైట్ ఆఫ్ చేయరా, లైట్ ఆన్ చేయి అండ్ టీవీ ఆఫ్ చేయి, ఇట్లాంటి కమాండ్స్ నే మనం డేటాబేస్ కి ఇస్తాం అనమాట. సో దాన్ని మనము 5 ways గా ఇస్తాం అనమాట. డిక్యూఎల్, డిఎంఎల్, డిసిఎల్ అండ్ డిక్యూఎల్. ఫస్ట్ మనము డిడిఎల్ అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఇంజనీర్ అనుకుందాం. సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇట్లాంటి వర్క్స్ ఏం చేస్తాడు. సో అలాగే ఒక డేటాబేస్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం, టేబుల్ ని ఎట్లా క్రియేట్ చేస్తామో చూద్దాం. దానికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ డేటాబేస్ నేమ్ సెమికోలన్. ఇట్లా డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఒక టేబుల్ ని ఎట్లా క్రియేట్ చేస్తామో చూద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్, column 1 data type, column 2 data type up to so on. ఇట్లా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం అన్నట్టు. అండ్ ఆల్టర్ కమాండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కిచెన్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఆ సైజ్ ని మాడిఫై చేయాలి. అలాగే టేబుల్లో ఉన్న కాలం అనేది మాడిఫై చేయడానికి మనం ఈ ఆల్టర్ కమాండ్ అనేది వాడతాం. దానికి సింటాక్స్ వచ్చేసరికి ఆల్టర్ టేబుల్ నేమ్ and add column 1 data type. ఇది సింటాక్స్ ఆల్టర్ కి. అండ్ ట్రంకేట్ అంటే ఇది డిలీట్ చేయడానికి డేటాని చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, ఒక టేబుల్లో డేటాని మాత్రమే డిలీట్ చేయాలి. అంటే టేబుల్ అనేది ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది అనుకుందాం, ఐడి, నేమ్ అండ్ మార్క్స్. సో ఈ 1 2 3 ఈ రికార్డ్స్ ఉన్నాయా, ఈ రికార్డ్స్ డిలీట్ అయిపోవాలి, కానీ ఈ కాలమ్స్ అనేది ఉండేది. అప్పుడు మనం ట్రంకేట్ వాడతాం. ట్రంకేట్ కి సింటాక్స్ వచ్చేసరికి ట్రంకేట్ టేబుల్ నేమ్ సెమికోలన్. ఇది ట్రంకేట్ అన్నమాట. ఓకేనా? సో మనం వచ్చేసరికి నెక్స్ట్ డ్రాప్ కమాండ్. సో ఈ డ్రాప్ కమాండ్ అంటే ఏంటంటే డేటాని కంప్లీట్ గా డిలీట్ చేసేయాలి. అది డ్రాప్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మన చెడు చేసిన అనుకోండి, కంప్లీట్ గా వాళ్ళని కట్ చేస్తుంది. సో అది డ్రాప్ కమాండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అనేది మనము డ్రాప్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి అది ఆ టేబుల్ అనేది డైరెక్ట్ గా మనకి రీసైకిల్ బిన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రీసైకిల్ బిన్ నుంచి మనము మళ్ళీ బ్యాక్ రిట్రీవ్ చేయాలనుకున్నాం టేబుల్ ని, మనము ఫ్లాష్ బ్యాక్ అనే కమాండ్ ని వాడతాం. ఒకవేళ ఈ రీసైకిల్ బిన్ నుంచి కూడా మనం సిస్టమ్ నుంచి డేటా డిలీట్ చేయాలంటే పర్జ్ అనే కమాండ్ ని వాడి ఆ డేటాని రీసైకిల్ బిన్ నుంచి కంప్లీట్ గా డిలీట్ చేస్తాం. ఇది డ్రాప్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి డిఎంఎల్ కమాండ్స్. సో ఈ డిఎంఎల్ కమాండ్స్ ఇప్పుడు చూద్దాం. సో డిఎంఎల్, ఈ డిఎంఎల్ లో టోటల్ గా 3 కమాండ్స్ ఉంటాయి. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఇన్సర్ట్ అంటే ఈ డిఎంఎల్ అంటే ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం కాదు, ఆ బిల్డింగ్ లోపల ఎవరు ఉంటారు అంటే డేటాబేస్ లో ఏముంటది, డేటానే ఉండేది. ఆ డేటాని ఇన్సర్ట్ చేయడానికి మనం ఈ ఇన్సర్ట్ అనే కమాండ్ ని వాడతాం. దానికి సింటాక్స్ వచ్చేసరికి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇక్కడ టేబుల్ నేమ్ వాల్యూస్ అనుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఐడి ఇచ్చాం అనుకోండి 1, నేమ్ అనేది క్యారెక్టర్ అంటే కొటేషన్స్ లో ఉండాలి. సో కుమార్ అండ్ మార్క్స్ అంటే ఇంటీజర్ 80, వాళ్ళ అడ్రస్ అంటే క్యారెక్టర్ అండ్ హైదరాబాద్. ఎంటర్ చేస్తే ఈ రికార్డ్ అనేది డేటాబేస్ లో సేవ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ అనే కమాండ్ ని ఎప్పుడు వాడతామంటే ఏమైనా డీటెయిల్స్ అనేది మాడిఫై చేయడానికి చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఇందాకనే మనం డేటా ఇన్సర్ట్ చేసాం. ఈ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ కాదు, ఢిల్లీ అతను. సో మనం ఏం చేస్తాము అప్పుడు అంటే ఈ డేటాని అంటే ఈ ఒక స్పెసిఫిక్ రికార్డ్ ని మాత్రమే మనము
ఢిల్లీ అని మార్చాలి. అప్పుడు మనము ఈ అప్డేట్ అనే కమాండ్ ని వాడతాం. సో దానికి సింటాక్స్ వచ్చేసరికి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ column1 is equals to value1 వేర్ కండిషన్ అన్నమాట. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం ఈ ఎగ్జాంపుల్ కి. అప్డేట్ టేబుల్ నేమ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ నేమ్ ఒక స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. సో స్టూడెంట్ అండ్ సెట్. ఈ column1 అంటే మన న్యూ వాల్యూస్, అంటే హైదరాబాద్ కాదు, ఈ ఢిల్లీ అంటే కాలం ఏంది, ఇది అడ్రస్ కదా, వేర్ అడ్రస్ ఇస్ ఈక్వల్స్ టు ఢిల్లీ వేర్ మనం కండిషన్ ఇలా, అంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో స్పెసిఫిక్ గా ఇతని రికార్డ్ మాత్రం మనం చేంజ్ చేయాలంటే అతను యూనిక్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఐడి కదా, కన్స్టెంట్ అనే కాన్సెప్ట్ లో డిస్కస్ చేసినాం. సో ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఎంటర్ చేసినాం అనుకోండి, ఇక్కడ హైదరాబాద్ డిలీట్ అయిపోయి మనకి ఢిల్లీ అని అప్డేట్ అయిపోతుంది అనమాట. ఇది అప్డేట్ కమాండ్. సో ఇప్పుడు వచ్చేసరికి మనము డిలీట్ అనే కమాండ్ ని చూద్దాం. సో ఇప్పుడు డిలీట్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ రికార్డ్ ని డిలీట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రికార్డ్ ని మనం డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ డిలీట్ కమాండ్ అనేది వాడతాం అన్నమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు డిలీట్ కి ట్రంకేట్ కి ఆ డ్రాప్ కి ఏం డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు డిలీట్ అనుకోండి స్పెసిఫిక్ రికార్డ్ చేస్తుంది, అదే డ్రాప్ ఎంటైర్ టేబుల్ ని వెళ్ళిపోతుంది. అదే ట్రంకేట్ అయితే ఓన్లీ ఆల్ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఇది. అండ్ ఇప్పుడు డిలీట్ కి సింటాక్స్ ఏంటంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్, ఇది అన్నమాట. ఇప్పుడు రియల్ టైమ్ లో చూద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ అంటే కుమార్ అనే రికార్డ్ ని డిలీట్ చేయాలి మనం, అంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంది స్టూడెంట్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కుమార్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా మనము డిఎంఎల్ అనే కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో ఈ డిఎంఎల్ అంటే లోపట్ల డేటా, అంటే ఒక బిల్డింగ్ లోపట్ల ఏం జరుగుతుందో చెప్తా అన్నమాట. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము డిక్యూఎల్ అనే కమాండ్ ని చూద్దాం. అంటే డిక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ లో ఏంటంటే మనము డేటాబేస్ నుంచి డేటాని తీయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. దాంట్లో సెలక్షన్ అండ్ జాయిన్ అండ్ ప్రొజెక్షన్. సెలెక్ట్ అంటే వితౌట్ ఎనీ కండిషన్, అంటే ఇది ఒక ఫ్రీ బర్డ్ అన్నమాట. సో దీనికి సెలెక్ట్ చేసిన కాలమ్స్ ని మాత్రమే స్పెసిఫై చేయడానికి చేస్తామండి. సెలక్షన్ అనేది మనము ఒక డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు కాలమ్ నేమ్ ని స్పెసిఫై చేస్తాం, దానికి సెలక్షన్ అనే కమాండ్ ని వాడతాం. జాయిన్ అంటే ఇప్పుడు మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి మదర్ టేబుల్ ఉంది, ఇక్కడ ఒక ఫాదర్ టేబుల్ ఉంది. సో మనకి ఈ 2 టేబుల్స్ నుంచి డేటాని రావాలి. సో అప్పుడు 2 టేబుల్ ని డిలీట్ చేసి మనకి ఒక కొత్త డేటా వస్తుంది, అది చైల్డ్ టేబుల్. సో కాంబినేషన్ ఆఫ్ ఫాదర్ టేబుల్ అండ్ మదర్ టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ది చైల్డ్ టేబుల్. ఇట్లా జాయిన్స్ అనేది యూజ్ చేస్తామంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ డేటా బేస్డ్ ఆన్ ది రోస్ అండ్ కాలమ్ నేమ్స్ అన్నమాట. అంటే రోస్ అండ్ కాలమ్ నేమ్స్ స్పెసిఫై చేసి మనము ఈ ప్రొజెక్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో దీంట్లో మనకి మొత్తం 2 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రాంట్, సెకండ్ వన్ వచ్చేసరికి రివోక్. గ్రాంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక నైట్
పార్టీ క్లబ్ కి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ కంపల్సరీ వాళ్ళకి లిస్ట్ ఉంటది. ఒక పర్సన్ అనేది ఎంటర్ కావాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళకి గ్రాంట్ అనే ఆప్షన్ ఇస్తే అట్లా ఎవరికి డేటాబేస్ యూజ్ చేసుకోవడానికి మనకి పర్మిషన్ ఇవ్వాలో అప్పుడు గ్రాంట్ అనే కమాండ్ ని వాడతాం. సో రివోక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను డ్రెస్ కోడ్ ఫాలో కానీ అనుకోండి ఒక నైట్ పార్టీ క్లబ్స్ లో, దాన్ని అలో చేయం. సో అప్పుడు రివోక్ అంటే ఏదైనా పర్సన్ అనేది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ తనకి అన్వాంటెడ్ థింగ్స్ చేసుకోవడం అనుకుంటారు, అక్కడ నుంచి పర్మిషన్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు గ్రాంట్ కి సింటాక్స్ చూద్దాం. గ్రాంట్ ఆన్ ప్రివిలేజ్ నేమ్, గ్రాంట్ ప్రివిలేజ్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ టు ద యూజర్ నేమ్. ఈ ప్రివిలేజ్ నేమ్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవి కమాండ్స్ అన్నట్టు. యూజర్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసినాం ఒక కుమార్ అని రికార్డ్, ఇట్లాంటి నేమ్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు రివోక్ అనడానికి సింటాక్స్ చూద్దాం. రివోక్ సేమ్ ప్రివిలేజ్ నేమ్ టు ద టేబుల్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆన్ యూజర్ నేమ్. ఇది డిసిఎల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టిసిఎల్. టిసిఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో దీంట్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. వన్ ఈజ్ అ కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. కమిట్ అంటే మన నార్మల్ సిస్టమ్ లో కంట్రోల్ ఎస్ఏలాగో అట్లా అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఒక పర్సన్ అతను అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది కమిట్ కిందికి వస్తుంది. అదే ఒకవేళ రోల్ బ్యాక్, ఒక పర్సన్ కి మనం మనీ సెండ్ చేయాలి కానీ మనము అతనికి ముందే సెండ్ చేసాం, అది మర్చిపోయాం అనుకోండి. ఇప్పుడు గుర్తుకు వస్తే మనం ఏంటంటే ఆ అమౌంట్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ బటన్ చేయలేమన్నట్టు అట్లా. ఇది రోల్ బ్యాక్. సో సేవ్ పాయింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రాన్సాక్షన్స్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసామనుకోండి, అవి ఫ్యూచర్ లో మిస్టేక్ అవుతాయేమో అని డౌట్ వచ్చి మనము ఒక పాయింట్ ని డిక్లేర్ చేసుకుంటాం, అదే సేవ్ పాయింట్. అంటే ఇప్పుడు సేవ్ పాయింట్ కానీ రోల్ బ్యాక్ కానీ ఆపరేషన్ అనేది పర్ఫామ్ కావాలనుకో కమిట్ అనే కమాండ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక్కసారి కమిట్ అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేసి మనము ఎట్లాంటి థింగ్స్ ఈ 2 కమాండ్స్ ని మనం ఎగ్జిక్యూట్ కాలేదు, డేటా అనేది బ్యాక్ రిట్రీవ్ కాలేదు బ్యాక్ అన్నట్టు. ఇప్పుడు ఎస్క్యూఎల్ చూస్తే భయం ఉందా లేదా, డేటాబేస్ ని చూస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీకు ఎస్క్యూఎల్ తెలుసా అంటే లైట్ గా స్మైల్ ఇవ్వకండి, నాకు తెలుసు అని కాన్ఫిడెన్స్ గా చెప్పండి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనం లైఫ్ లో మిస్టేక్స్ చేస్తే రోల్ బ్యాక్ చేయలేం కానీ ఎస్క్యూఎల్ లో కంపల్సరీగా చేయగలం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.